గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. మీరు ఇప్పటివరకు రాసినటువంటి పరీక్షలు చాలా బాగా రాసింటారు. మన బయాలజీ ఎగ్జామ్ కూడా ఇంకా బాగా రాయాలంటే మరి చాలా ఈజీ టిప్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఇన్ని విషయాల్లో కూడా మీకు తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీరు 50కి 50 చాలా ఈజీగా రాయగలుగుతారు. ఓకేనా? ఫస్ట్ మనం క్వశ్చన్స్ ప్యాటర్న్ ఒకసారి చూద్దాం. అది ఎలా అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే. ఫస్ట్ 1 to 6 క్వశ్చన్స్ 1 మార్క్ క్వశ్చన్స్ 6 ఉంటాయి. అలాగే 7 నుంచి 10 వరకు 2 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి 4 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే 4 మార్క్ క్వశ్చన్స్ 5 ఉంటాయి. అవి 11 నుంచి 15 వరకు. అలాగే 16, 17 క్వశ్చన్స్, అందులో 8 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. 2 రాయాల్సి ఉంటుంది. మనకి మీ అందరికీ తెలిసిందే 16 క్వశ్చన్స్ కి 17 క్వశ్చన్ కి మాత్రమే ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది 8 మార్క్స్ లో. అదేవిధంగా 4 మార్క్స్ లో 12th క్వశ్చన్ కి ఏబి ఇచ్చి అక్కడ కూడా చాయిస్ ఉంటుంది. 12th క్వశ్చన్ లో ఖచ్చితంగా మనం డయాగ్రామ్ వేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూడండి 4 మార్క్ క్వశ్చన్స్ 12th కి చాయిస్ ఉంది కదా. 1 మార్క్ క్వశ్చన్స్ కానీ 2 మార్క్ క్వశ్చన్స్ కానీ ఎలాంటి చాయిస్ ఉండదు. నెక్స్ట్ మనం సార్ టైం ని మరి ఉన్నది చాలా 2 అవర్సే కదా సార్, మరి అదే ఇంగ్లీష్ కి మ్యాథ్స్ కి అయితే 3 అవర్స్ ఉంది, మరి బయాలజీకి 2 అవర్సే కదా సార్, ఎలా మేనేజ్మెంట్ చేయాలంటే చూడండి, ఫస్ట్ మీరు క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వెంటనే ఒక 5 minutes దానికి కేటాయించండి. 5 నిమిషాలు ఏంటంటే మీరు పేపర్ని 1వ ప్రశ్న నుంచి 17 క్వశ్చన్ వరకు కూడా బాగా చదవండి. అప్పుడు మీకు ఇంపార్టెంట్, మీకు బాగా వచ్చినవి కాన్ఫిడెంట్ గా రాయగలను అనేటువంటి పేపర్ మీద క్వశ్చన్స్ పెన్సిల్ తో టిక్ పెట్టుకోండి. అప్పుడు మొట్టమొదటి ఏం చేస్తారంటే టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలంటే 1 మార్క్ క్వశ్చన్స్ కి 6 ఉంటాయి కదా, 6 కి ఒక్కో క్వశ్చన్ కి 1 minute చెప్పిన 6 minutes కేటాయించండి. అలాగే 2 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి ఎన్ని రాయాలి మనం? 4 రాయాలి. ఒక్కో క్వశ్చన్ కి 5 నిమిషాలు కేటాయించండి. 4 5 20 minutes దానికి. నెక్స్ట్ 4 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 4 మార్క్ క్వశ్చన్స్ కి ఒక్కో దానికి 10 minutes కేటాయించండి. మనం 5 4 మార్క్ క్వశ్చన్స్ రాయాలంటే 5 10s 50 minutes దానికి. ఇంకా ఎస్ఐ క్వశ్చన్స్ 2 రాయాలి. ఒక్కో క్వశ్చన్ కి 15 నిమిషాలు చెప్పిన 2 క్వశ్చన్లకి 30 minutes లో కంప్లీట్ చేయండి. ఇలా చేసినప్పుడు మీకు 1 hour 50 minutes లో పూర్తిగా కంప్లీట్ చేయగలుగుతారు. ఇంకా మీకు ఎంత ఉంటుంది? 9 to 10 minutes టైం ఉంటుంది. ఈ టైంలో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ చాయిస్ రాయడం కన్నా ముందుగా మీరు ఏం చేయాలంటే మీరు రాసినట్టు ఆన్సర్ స్క్రిప్ట్ ని ఒకసారి చెక్ చేసుకోండి. దానివల్ల ఏమవుతుంది, మీరు ఎక్కడైనా క్వశ్చన్స్ వదిలేశారా, ఏ డయాగ్రామ్ లో లేబులింగ్ మానేశారా, ఎక్కడైనా మిస్టేక్స్ రాశారా, ఇలాంటివి మనం రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అవన్నీ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే చాయిస్ రాయడానికి ట్రై చేయండి, రాసే ఉద్దేశం ఉంటే. నెక్స్ట్ మనం అందరికీ చెప్పుకుంటాం ఏంటంటే అందరు టీచర్లు చెప్తూ ఉంటారు, ప్రతి ఎగ్జామ్ కూడా మీకు తెలిసింది ఆల్రెడీ. ఫస్ట్ మనం 17 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, మనం 8 మార్క్ క్వశ్చన్స్ ని ఫస్ట్ అటెంప్ట్ చేయండి. దానివల్ల ఏంటంటే 8 మార్క్ క్వశ్చన్స్ మీరు చాలా కాన్ఫిడెన్స్ గా రాయగలుగుతారు. ఎగ్జామినర్ కూడా మంచి మార్కులు వేయడానికి ఫస్ట్ ఇంప్రెషన్ ద బెస్ట్ ఇంప్రెషన్. ఒక ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ అంటే అక్కడ ఎస్ఏ క్వశ్చన్స్ 2 రాసి బాగా ప్రజెంట్ చేయగలిగితే ఎగ్జామినర్ కి ఈ అబ్బాయి బ్రైట్ స్టూడెంట్, ఈ అమ్మాయి హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది, ఒక ఇంప్రెషన్ వచ్చి మీకు ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. సార్ మరి 16th ఏ క్వశ్చన్, 16th బి క్వశ్చన్, ఈ 2 క్వశ్చన్స్ లో ఏది మనం రాస్తే బాగుంటుంది, దీనికి ఎక్కువ మార్కులు వస్తాయి, ఏది ఈజీ అనుకుంటే 16th ఏ క్వశ్చన్ ఖచ్చితంగా లైవ్ ప్రాసెస్ అనే టాపిక్ నుంచి వస్తుంది. అందులో మనకి 3 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి, ఒక ల్యాబ్ యాక్టివిటీ ఉంది. 3 ఎక్స్పెరిమెంట్లు ఏంటి చూడండి. హౌ కెన్ యూ ప్రూవ్ దట్ సన్లైట్ ఈజ్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్? హౌ కెన్ యూ ప్రూవ్ దట్ CO2 ఈజ్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్? హౌ కెన్ యూ ప్రూవ్ దట్ క్లోరోఫిల్ ఈజ్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్? ఈ 3 కూడా ఎక్స్పెరిమెంట్లు చూడండి. యాక్షన్ ఆఫ్ సలైవా ఆన్ స్టార్చ్, ఇది ల్యాబ్ యాక్టివిటీకి వచ్చినప్పుడు. అంటే 3 ఎక్స్పెరిమెంట్లు, ఒక ల్యాబ్ యాక్టివిటీ. అంటే ఈ 4 క్వశ్చన్లు కనుక లైవ్ ప్రాసెస్ చదివితే ఇంక మీరు 16th బి క్వశ్చన్ చాప్టర్ ఇది చదవడం అవసరం లేదు. ఎందుకంటే 4 గంటల్లో 100% ఒక క్వశ్చన్ వస్తుంది. సార్ నేను అది కూడా చదివాను సార్, ఇది కూడా చదువుదాం అనుకుంటున్నాను, చాప్టర్ 7 హౌ డు ఆర్గాన్స్ రిప్రొడ్యూస్, మరి ఈ చాప్టర్ లో ఏ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ సార్ అని అడుగుతారా? దాన్ని చూడండి. రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెక్సువల్ అండ్ ఎసెక్సువల్ రిప్రొడక్షన్. అంటే సెక్సువల్ రిప్రొడక్షన్ కి ఎసెక్సువల్ రిప్రొడక్షన్ కి డిఫరెన్స్ ఏంటో చూడండి. నెక్స్ట్ డిస్క్రైబ్ ద డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ రిప్రొడక్షన్. అంటే ఎసెక్సువల్ రిప్రొడక్షన్ గురించి రాయాలి, సెక్సువల్ రిప్రొడక్షన్ గురించి కూడా రాయాలి. అందులో చూడండి బడ్డింగ్ కావచ్చు, రీజనరేషన్ కావచ్చు, ఫ్రాగ్మెంటేషన్ కావచ్చు, ఇలాంటివన్నీ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ ఇన్ ప్లాంట్స్. ప్లాంట్స్ లో ఏ విధంగా ఫెర్టిలైజేషన్ జరుగుతుంది,
ఆ విషయాన్ని మనం ఈ క్వశ్చన్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, డిస్క్రైబ్ ద ప్రొసీజర్ యూ ఫాలోడ్ ఇన్ యువర్ స్కూల్ ల్యాబొరేటరీ టు అబ్జర్వ్ ద స్పోర్స్ ఇన్ రైజోపస్. నేను మోస్ట్ ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ ఏంటంటే హౌ డు ఆర్గన్ రిప్రొడ్యూస్ లో ఈ లాస్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ది ల్యాబ్ యాక్టివిటీ, హౌ కెన్ యూ ప్రూవ్ దట్, హౌ డు డిస్క్రైబ్ ద ప్రొసీజర్ యూ ఫాలో ఇన్ స్కూల్ ల్యాబొరేటరీ, అబ్జర్వ్ ద స్పోర్స్, అదే బ్రెడ్ మౌల్డ్ క్వశ్చన్ అనమాట. సో ఈ విధంగా 16th క్వశ్చన్ సంబంధించింది. మరి 17th క్వశ్చన్ వచ్చేసరికి చూడండి, 17th క్వశ్చన్ ఏ చాప్టర్ 6 కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ నుంచి ఇస్తాడు. ఇక్కడ ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమంటే ఫస్ట్ క్వశ్చన్ చూడండి, హౌ డు ద రిఫ్లెక్స్ రెస్పాన్స్ టేక్స్ ప్లేస్ ఇన్ యానిమల్స్, ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్. మనకు ఆల్రెడీ తెలుసు సెన్సరీ ఆర్గన్స్ గురించి. సో వెన్ యూ టచ్ అన్ హాట్ ఆబ్జెక్ట్, అవర్ స్కిన్ హ్యావ్ థర్మోరిసెప్టర్స్. అంటే ఒక హాట్ ఆబ్జెక్ట్ మనం ముట్టుకున్నప్పుడు స్కిన్ లో థర్మో రిసెప్టర్స్ వీటిని తీసుకుని, ఆ సెన్స్ ని తీసుకుని ఇన్ఫర్మేషన్ ని స్పైనల్ కార్డ్ తీసుకెళ్తాయి. స్పైనల్ కార్డ్ నుండి యాక్సెసరీ న్యూరాన్స్ దాన్ని అనలైజ్ చేస్తాయి. సో ఆ విధంగా మనం ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ వన్ చూడండి, హౌ డు యూ ప్రూవ్ దట్ ఫోటోట్రోపిజం ఇన్ ప్లాంట్స్, డిస్క్రైబ్ ద ఎక్స్పెరిమెంట్. ఫస్ట్ యు నో దట్ ఫోటోట్రోపిజం, ఫోటో అంటే లైట్, ట్రోపిజం అంటే మూమెంట్. లైట్ కి ప్లాంట్స్ ఏ విధంగా మూమెంట్ చూపిస్తుంటాయి. దీనికి చాలా స్మాల్ ఎక్స్పెరిమెంట్ ఉంది. ఏంటది, మనం ఒక కొనికల్ ప్లాస్ తీసుకుని అందులో వాటర్ పోసి ఒక బీన్ సీడ్ వేసి మొలకెత్తిన తర్వాత గ్రీన్ గా ఒక చిన్న మొక్క వచ్చిన తర్వాత విండో సైడ్ పెడితే అది ఇట్స్ మూవ్స్ టువర్డ్స్ ద లైట్. ఆ ఎక్స్పెరిమెంట్ ని దీనికి రాస్తే సరిపోతుంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ వన్ చూడండి, డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ న్యూరాన్ అండ్ ఎక్స్ప్లెయిన్స్ ఫంక్షన్. స్ట్రక్చర్ ఆఫ్ న్యూరాన్ అంటే మీకు తెలుసు, సెల్ బాడీ, యాక్సాన్, డాండ్రైన్స్, వీటి గురించి రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్, కెమికల్ కోఆర్డినేషన్ ప్లాంట్స్. ప్లాంట్స్ లో కెమికల్ కోఆర్డినేషన్ ఏ విధంగా జరుగుతుంది మీకు తెలుసు కదా. ప్లాంట్ హార్మోన్స్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫైటో హార్మోన్స్. ఆక్సిన్స్, జిబ్బరెలిన్స్, సైటోకైనిన్స్, వాటి యొక్క ఫంక్షన్స్ రాస్తే ఈ క్వశ్చన్ కి కంప్లీట్ చేసినట్టు అవుతుంది. నెక్స్ట్ వన్, చాప్టర్ 8 అంటే 17th బి ఖచ్చితంగా హెరిడిటీ నుంచి వస్తుంది. చాలా మంది పిల్లలు ఈ టాపిక్ ని కొంచెం డిఫికల్ట్ గా ఫీల్ అవుతూ ఉంటారు. అది మనం ఇక్కడ ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అంటే ఈ 3 క్వశ్చన్లు చదివారనుకోండి ఖచ్చితంగా ఒకటి రావడానికి అవకాశం ఉంటుంది. చూడండి, హౌ డస్ సెక్స్ డిటర్మినేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ హ్యూమన్స్. ఇది చాలా ఈజీ క్వశ్చన్స్. హెరిడిటీలో ఉన్నాయంటే మనకి ఎస్ఏ క్వశ్చన్ లో చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఇక్కడ సెక్స్ డిటర్మినేషన్ అంటే లింగ నిర్ధారణ, మేలు ఫిమేలు, బాయ్ ఆర్ గర్ల్ ఎలా డిటర్మిన్ అవుతుంది తెలుసు కదా మనకి. వీ హ్యావ్ 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్. అందులో 22 pairs ఆటోజోమ్స్, 1 pair మాత్రమే ఎల్లోజోమ్స్ లేదా సెక్స్ క్రోమోజోమ్స్. మనకు తెలుసు ఆల్రెడీ XY లో XY అనే క్రోమోజోమ్స్ ఉంటాయి, ఫిమేల్ లో XX ఉంటుంది. అట్ ద టైమ్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ స్పర్మ్ సెల్ X ని క్యారీ తీసుకెళ్లి ఓవం దగ్గర తీసుకెళ్లి ఫెర్టిలైజేషన్ చేసింది అనుకోండి, ఆల్రెడీ మదర్ ఓవం లో ఓన్లీ X మాత్రం ఉంటుంది. ఈ X ఆ X కలిస్తే గర్ల్ చైల్డ్ పుడుతుంది. నెక్స్ట్ వన్, సపోజ్ స్పర్మ్ సెల్ కనుక ఇఫ్ క్యారీస్ Y క్రోమోజోమ్ టు ద ఓవం, XY కలిస్తే బాయ్ చైల్డ్ పుట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనం సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్ అనే టాపిక్ మనం ఈజీగా రాయొచ్చు. నెక్స్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ ద మోనోహైబ్రిడ్ ఎక్స్పెరిమెంట్ విత్ అన్ ఎగ్జాంపుల్ విచ్ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ వీ కెన్ అండర్స్టాండ్ ఎక్స్ప్లెయిన్. మోనోహైబ్రిడ్, మోన్ అంటే సింగిల్ అనమాట. సింగిల్ క్యారెక్టర్ తో మనం ఈ క్వశ్చన్ దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, మోనోహైబ్రిడ్ ఎక్స్పెరిమెంట్ ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే ఫస్ట్ మనకి ప్లాంట్స్ లో చూడండి 2 రకాల మెండల్ ఏం చేశాడు, 2 రకాల ప్లాంట్స్ తీసుకున్నాడు. అవేంటంట, ఫస్ట్ హోమోజైగస్ ప్లాంట్ తీసుకున్నాడు. హోమోజైగస్ అంటే సేమ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, జీన్స్ ఉంటాయి. క్యాపిటల్ టీ హోమోజైగస్, స్మాల్ టీ ఇది కూడా హోమోజైగస్. ఈ ప్లాంట్స్ ని క్రాస్ పాలినేషన్ చేసినప్పుడు వాటికి వచ్చే F1 జనరేషన్ లో ఏమొస్తాయి, హెట్రోజైగస్ వస్తాయి. హెట్రోజైగస్ అంటే క్యాపిటల్ టీ స్మాల్ టీ. వీటిని మళ్ళీ సెల్ఫ్ పాలినేషన్ చేసినప్పుడు F1 జనరేషన్ లో లేదా F2 జనరేషన్ లో ఏమవుతుంది, 3:1 రేషియోలో ప్లాంట్స్ వస్తాయి. దాని ఫీనోటైపిక్ రేషియో అంటారు. ఎలాగా 75 ప్లాంట్స్ టాల్ గా ఉంటాయి, 25 ప్లాంట్స్ డ్వార్ఫ్ గా ఉంటాయి. ఫీనోటైప్ అంటే ఎక్స్టర్నల్లీ విజిబుల్ క్యారెక్టర్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఫీనోటైప్. దాన్ని ఏమంటారు, 3:1. అలాగే జీనోటైప్ అలాగా 1:2:1. అదేలాగా 25% ప్లాంట్స్ ఎలా ఉంటాయంటే ప్యూర్ టాల్ ప్లాంట్స్, అంటే అవి హోమోజైగస్. 25% ప్యూర్ డ్వార్ఫ్ ప్లాంట్, షార్ట్ ప్లాంట్స్ అన్నమాట, అవి కూడా హోమోజైగస్. బట్ 50% హెట్రోజైగస్, క్యాపిటల్ టీ స్మాల్ టీతో ఉంటాయి. సో ఈ విధంగా
25:50:25, 1:2:1. సో ఈ విధంగా ఈ క్వశ్చన్ కి మనం ఈజీగా ఆన్సర్ రాయొచ్చు. సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, హౌ డు ట్రేట్స్ గెట్ ఎక్స్ప్రెస్డ్, ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్. అసలు ట్రేట్ అంటే ఏంటి? క్యారెక్టర్, లక్షణం. ఆ లక్షణం అనేది ఏ విధంగా మనకి బయటికి వ్యక్తపరుస్తుంది. మీకు తెలుసు ఆల్రెడీ, సెల్యులర్ డిఎన్ఏ ఇది ఇన్ఫర్మేషన్ సోర్స్. సెల్యులర్ డిఎన్ఏ అంటే డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్. ఇది స్మాల్ స్లైస్ ఆఫ్ డిఎన్ఏ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్ అబౌట్ జీన్ కదా. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ప్లాంట్స్ లో గ్రోత్ అనేది హార్మోన్స్ మీద, ఫైటో హార్మోన్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఆ జీన్ యొక్క క్యారెక్టర్ని బట్టి హార్మోన్ ఎక్కువైంది అనుకోండి, దోస్ ప్లాంట్స్ బికమ్ టాల్. హార్మోన్ తక్కువైంది అనుకోండి, డ్వార్ఫ్ ప్లాంట్స్. అంటే ఇక్కడ ఏమవుతుంది, జీన్స్ కాంబినేషన్ ఇన్ఫ్లుయెన్స్ తో హార్మోన్స్ కానీ ఎంజైమ్స్ కానీ ప్లాంట్స్ యొక్క టాల్ డ్వార్ఫ్ అనేది కూడా నిర్ణయించబడుతుంది. ఆ విధంగా మనం ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ అంటే 4 మార్క్ క్వశ్చన్స్. ఈ 4 మార్క్ క్వశ్చన్స్ కూడా మనం స్కోర్ చేయడానికి చాలా వీలున్నటువంటి ప్రశ్నలు అనమాట. మనకి అంటే 16 క్వశ్చన్స్ చెప్పేసాం, 17 క్వశ్చన్స్ చెప్పాం. 4 మార్క్ క్వశ్చన్స్ 11th క్వశ్చన్స్ స్టార్ట్ అవుతుంది. ఈ 11th క్వశ్చన్ చాప్టర్ 5 నుంచి వస్తుంది. చాప్టర్ 5 ఏంటి? లైఫ్ ప్రాసెస్. ఈ లైఫ్ ప్రాసెస్ చూడండి, రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏరోబిక్ అండ్ ఎన్రోబిక్ రెస్పిరేషన్. ఏరోబిక్ అంటే ఏంటి, ఎన్రోబిక్ అంటే ఏంటి? So in the presence of oxygen, if there is a respiration, that is called as aerobic respiration. In the absence of oxygen, if there is a respiration, that is called as anaerobic respiration. Aerobic respiration అనేది మైటోకాండ్రియల్ జరుగుతుంది. ఎనరోబిక్ రెస్పిరేషన్ అనేది సెల్ లోని సైటోప్లాజం జరుగుతుంది. ఏరోబిక్ రెస్పిరేషన్ ద్వారా మనం యూ హావ్ టు గెట్ మోర్ ఎనర్జీ, ఎనరోబిక్ ద్వారా యూ హావ్ టు గెట్ లెస్ ఎనర్జీ. ఇది ఎనరోబిక్ రెస్పిరేషన్ అనేది ఫెర్మెంటేషన్ ప్రాసెస్ లాంటి దానికి చెప్పొచ్చు. ఆ విధంగా మనం ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, డిఫరెన్స్ between blood vessels that carry blood from the heart and to the heart, from the heart to the heart. అంటే మన బాడీకి బ్లడ్ తీసుకొచ్చేవి, హార్ట్ కి బ్లడ్ తీసుకొచ్చేవి ఆర్టరీస్, వెయిన్స్. ఆర్టరీస్ ఏం చేస్తాయి? దే హ్యావ్ టు క్యారీ ద బ్లడ్ ఫ్రమ్ హార్ట్ టు ఆల్ ది బాడీ పార్ట్స్. వెయిన్స్ హ్యావ్ టు కలెక్ట్ ద బ్లడ్ ఫ్రమ్ వేరియస్ పార్ట్స్ అండ్ క్యారీ టు దట్ వేర్ హార్ట్. సో ఆర్టరీస్ కి, వెయిన్స్ కి కనుక మనం డిఫరెన్స్ రాయగలిగితే ఈ క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఎంజైమ్ బేస్డ్ క్వశ్చన్స్. అంటే మనకి ఎంజైమ్స్ ఉన్నాయి చూడండి, సలైవా, పెప్సిన్, లైపేజ్, ఇలాంటి ఎంజైమ్స్ ఉన్నటువంటి టేబుల్ ఇచ్చి దానిపైన క్వశ్చన్స్ అడగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ విధంగా కూడా మీరు చాప్టర్ 5 లో 4 మార్క్స్ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వన్, 12th క్వశ్చన్. మనందరికి ఈ క్వశ్చన్ ఒక వరం లాంటిది అనమాట. ఎందుకంటే చాలా తక్కువ డయాగ్రామ్స్ ఉన్నాయి, ఎక్కువ మన 4 మార్క్స్ ఈజీగా సంపాదించవచ్చు. అంటే చాప్టర్ 6 నుంచి 12th క్వశ్చన్ వస్తుంది, కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. చాప్టర్ 7 నుంచి 12th బి, హౌ డు ఆర్గానిజమ్స్ రిప్రొడ్యూస్, ఈ క్వశ్చన్ చేస్తుంది. మనం చూసుకునేటప్పటికి నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ న్యూరాన్. న్యూరాన్ చాలా ఈజీ డయాగ్రామ్ కదా. న్యూరాన్ అంటే ఏం కాదు, సెల్, నర్వ్ సెల్. నెక్స్ట్ వన్, ఎల్ఎస్ ఆఫ్ ఫ్లవర్, ఇది కూడా చాలా ఈజీ. నెక్స్ట్ వన్, జెర్మినేషన్ ఆఫ్ పోలెన్స్ ఆన్ స్టిగ్మా అండ్ ఫెర్టిలైజేషన్, ఇది కూడా రిప్రొడక్టివ్ టాపిక్ లో ఉంది. నెక్స్ట్ వన్ ఇంకా ఈజీ, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అంటే మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. డయాగ్రామ్ ఇచ్చి దానిపైన క్వశ్చన్లు ఇవ్వచ్చు, లేదా సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు డ్రా అండ్ లేబుల్ ద డయాగ్రామ్. నెక్స్ట్ ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ వస్తూ విత్ డయాగ్రామ్ మీరు గీసి చాలా ఈజీగా గీయొచ్చు అది. నెక్స్ట్ 13th క్వశ్చన్, ఇది చాప్టర్ 13 నుంచి ఉంటుంది, అవర్ ఎన్విరాన్మెంట్. మనకు ఉన్నటువంటి 5 టాపిక్స్ నుంచి కూడా చాలా ఈజీ టాపిక్ ఏంటంటే అవర్ ఎన్విరాన్మెంట్. అవన్నీ కూడా దోస్ ఆల్ క్వశ్చన్స్ ఆర్ వెరీ ఫెమిలియర్ టు అస్. ఇక్కడ చూడండి, వాట్ ప్రికాషన్స్ డూ యూ టేక్ టు రిడ్యూస్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్. నాన్ బయోడిగ్రేడబుల్ అంటే ఏంటి? ఇట్స్ నాట్ డికంపోజ్ ఇన్ ద సాయిల్, మట్టిలో కలవను అనమాట. ఎగ్జాంపుల్, పీసెస్ ఆఫ్ గ్లాస్, ఐరన్, ప్లాస్టిక్, ఇవన్నీ కూడా నాన్ బయోడిగ్రేడబుల్. వాటిని తగ్గించాలంటే ఏం చేయాలి? ఆ వేస్టేజ్ తగ్గించాలంటే యూ హ్యావ్ టు ఫాలో దిస్ 4R ఫార్ములా. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, అలాగే రిపేర్ అండ్ కంపోస్ట్. వీటితో రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్, వాట్ ప్రికాషన్స్ విల్ యూ టేక్ టు రెడ్యూస్ ఓజోన్ లేయర్ డిప్లేషన్. అసలు ఓజోన్ లేయర్ తగ్గిపోవడానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ముఖ్యంగా దానికి మనం క్లియర్ గా మెన్షన్ చేయాల్సింది ఏంటంటే సిఎఫ్సి గురించి మనం రాయాలి. సిఎఫ్స్ అంటే క్లోరోఫ్లోరో కార్బన్స్ లేదా ఏరోసాల్స్. సిఎఫ్సి అనేది ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది? మోస్ట్లీ ఫ్రమ్ ఫ్రిజెస్ అండ్ ఏసీ, ఎయిర్ కండిషన్స్.
అంటే వాటిని వాడకాన్ని తగ్గించాలి, వాటిని అస్సలు వాడకూడదు అని మాత్రం రాయకూడదు. మనకు అవసరం ఉన్నప్పుడే వాడుకోవాలి, మిగతా టైంలో క్లోజ్ చేయాలనే విషయాన్ని మనం క్లియర్ గా రాయగలిగితే ఇది మనకి ఓజోన్ లేయర్ గురించి రాయొచ్చు. నెక్స్ట్ చూడండి, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ క్రియేటెడ్ బై ఓజోన్ డిప్లీషన్ ఇన్ అన్ ఇకోసిస్టమ్. ఒకవేళ ఓజోన్ పొర కనుక డిప్లీషన్ అయిపోతే అంటే తగ్గిపోతే, లేయర్ కనుక డ్యామేజ్ అయితే మనకి ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ కాజ్ టు క్యాన్సర్ మోస్ట్ ఆఫ్ ఆల్ ది యానిమల్స్ ఇంక్లూడింగ్ హ్యూమన్ బీయింగ్స్. ఎందుకని ఓజోన్ లేయర్ గనక డ్యామేజ్ అయింది అనుకోండి, దట్స్ కైండ్ ఆఫ్ ఫిల్టరేషన్ అనమాట. యూవీ రేస్ డైరెక్ట్లీ రీచ్ టు ద ఎర్త్. అప్పుడు జంతువులు చర్మమే పడినా, మనుషులు చర్మం పడినా ఇట్ లీడ్స్ టు క్యాన్సర్. మరి వాట్ అబౌట్ ప్లాంట్స్ కి ఏం హాని కలిగించదంటే ప్లాంట్స్ కూడా చాలా నష్టం కలిగిస్తుంది. క్లోరోఫిల్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది అనమాట యూవీ రేస్ వల్ల. అప్పుడు మొక్కలు ఏమవుతాయి, దెర్ ఇస్ నో క్లోరోఫిల్, దెర్ ఇస్ నో ఫోటోసింథసిస్. దెర్ ఇస్ నో ఫోటోసింథసిస్, దెర్ ఇస్ నో ఫుడ్, దెర్ ఇస్ నో ఆక్సిజన్. అంటే లైక్ దట్ problems have to arise when the ozone layer is depleted. Next question చూడండి, suggest a few environmentally friendly practices to reduce waste in our surroundings. మన చుట్టుపక్కల సరౌండింగ్స్ లో వేస్టేజ్ ని తగ్గించాలంటే మనం ఎలాంటి ఫ్రెండ్లీ మెథడ్స్ ప్రాక్టీస్ చేయాలి? అందరికీ తెలిసిందే, అవాయిడ్ దట్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యూ హ్యావ్ టు యూస్ క్లాత్ బ్యాగ్స్. ఇలాంటివి మీరు రాస్తే ఈజీగా మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ వన్ 14th క్వశ్చన్ అనేది చాప్టర్ 7 నుంచి వస్తుంది. ఇది హౌ డు ఆర్గాన్స్ రిప్రొడ్యూస్. చెప్పాలంటే ఇది కూడా చాలా ఈజీగా ఉండేటువంటి చాప్టర్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, రైట్ ఏ బ్రీఫ్ అకౌంట్ ఆన్ కాంట్రాసెప్టివ్ మెథడ్స్. కాంట్రాసెప్టివ్ మెథడ్స్ అంటే ఏంటి? బర్త్ కంట్రోల్ మెథడ్స్, ఓకేనా? కాబట్టి లూప్, కండోమ్, పిల్స్ ఇలాంటి వాటి గురించి రాయండి. నెక్స్ట్ వన్ ప్లాంట్స్ ట్రోపిక్ మూమెంట్స్, టేబుల్ బేస్డ్ క్వశ్చన్స్. అసలు ట్రోపిక్ అంటే ఏంటి? మూమెంట్ అనమాట. అంటే ప్లాంట్స్ హ్యావ్ షోయింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మూమెంట్స్. అవి ఏంటంటే ఫోటోట్రోపిజం, జియోట్రోపిజం, కీమోట్రోపిజం, హైడ్రోట్రోపిజం. వాటి గురించి ఇచ్చి టేబుల్ ఇస్తాడు. ఆ టేబుల్ బేస్ చేసుకుని మనం క్వశ్చన్స్ కి ఆన్సర్ రాయాలి. నెక్స్ట్ చూడండి, రైట్ సమ్ స్లోగన్స్ టు అవేర్ ద పీపుల్ అబౌట్ ఫిమేల్ ఫాయిటిసైడ్. ఫస్ట్ స్లోగన్స్ అంటే తెలుసు మనకి, నినాదాలు. ఫిమేల్ ఫాయిటిసైడ్ అంటే ఒకవేళ చైల్డ్ పుట్టే పిల్ల ఫిమేల్ అనుకోండి, కొంతమంది అబార్షన్ చేయించడానికి ట్రై చేస్తారు. దానివల్ల కదా మనకి మేల్ అండ్ ఫిమేల్ రేషియో బాగా తగ్గిపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే స్లోగన్స్ రాయాలన్నమాట. టుడేస్ గర్ల్ చైల్డ్, టుమారో ఇస్ ఎ లీడర్, ఓకేనా? అలాగా నో గర్ల్ నో లైఫ్, ఇలాంటి స్లోగన్స్ రాయండి. నెక్స్ట్ వన్, రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్పర్మ్ సెల్ అండ్ ఎగ్ సెల్. స్పర్మ్ కి ఓవర్ కి డిఫరెన్స్ రాయండి. నెక్స్ట్ వన్, హౌ డస్ ద ప్రాసెస్ ఆఫ్ పాలినేషన్ డిఫర్ ఫ్రమ్ ఫెర్టిలైజేషన్. పాలినేషన్ 2 టైప్స్, సెల్ఫ్ పాలినేషన్, క్రాస్ పాలినేషన్. ఫెర్టిలైజేషన్ ఏ విధంగా జరుగుతుంది, సెల్ఫ్ పాలినేషన్ గా రెండింటి గురించి డిఫరెన్స్ రాయండి. నెక్స్ట్ వన్, డిఫరెన్స్ బిట్వీన్ సెల్ఫ్ పాలినేషన్ అండ్ క్రాస్ పాలినేషన్. సెల్ఫ్ పాలినేషన్ అంటే సెల్ఫ్, మై సెల్ఫ్ అంటే ఆ ఫ్లవర్ నుండి పోలింగ్ గ్రెయిన్స్ అదే ఫ్లవర్ యొక్క స్టిగ్మా మీద పడింది అనుకోండి, దాన్ని సెల్ఫ్ పాలినేషన్ అంటారు. మరి క్రాస్ పాలినేషన్ అంటే ఏంటి? సేమ్ స్పీసీస్ ఫ్లవర్, ఈ ఫ్లవర్ లో నుండి పోలింగ్ గ్రెయిన్స్ వేరే ఫ్లవర్ లో నుండి స్టిగ్మాకి రీచ్ అయితే దట్ షుడ్ బి సేమ్ స్పీసీస్, దాన్ని క్రాస్ పాలినేషన్ అంటారు. సో ఈ విధంగా వీటికి డిఫరెన్స్ రాశారు అనుకోండి, మనం చాప్టర్ 7 లో నుంచి వచ్చిన క్వశ్చన్స్ ని ఈజీగా రాయొచ్చు. నెక్స్ట్ వన్ 15th క్వశ్చన్, చాప్టర్ 5 ముఖ్యంగా లైవ్ ప్రాసెస్. అంటే చూడండి, లైవ్ ప్రాసెస్ ఒక్క చాప్టర్ చదివితే ఇంచుమించుగా మీరు 18 to 20 మార్క్స్ మనం గెయిన్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఎంజైమ్ టేబుల్ బేస్డ్ క్వశ్చన్స్. ఇందాక చెప్పాను నేను, ఏంటండి మన గ్యాస్ట్రిక్ ఎంజైమ్స్ ఉంటాయి కదా, ఏంటి సలైవా కావచ్చు, పెప్సిన్ కావచ్చు, లైపేజ్, ఓకే, ట్రిప్సిన్, ఇలాంటి ఎంజైమ్స్ సంబంధించినటువంటి టేబుల్ ఇచ్చి దాని మీద క్వశ్చన్స్ అడగవచ్చు. నెక్స్ట్ వన్, డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఇన్ బ్రీఫ్. అంటే ఎక్స్క్రీటరీ సిస్టమ్ డయాగ్రామ్, 2 కిడ్నీస్, యూరినరీ బ్లాడర్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటితో డయాగ్రామ్ వేసి మనం క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ వన్, వాట్ సజెషన్స్ విల్ యూ గివ్ టు యువర్ ఎల్డర్స్ టు కంట్రోల్ ప్రివెంట్ హైపర్ టెన్షన్. అసలు హైపర్ టెన్షన్ అంటే ఏంటి? బీపీని తగ్గించడానికి మీ పెద్దవాళ్ళకి నువ్వు ఎలాంటి సూచనలు ఇస్తావు, అది క్వశ్చన్. ఏం ఇస్తాం? చాలా మనందరికీ తెలిసిందే, వాకింగ్ వెళ్ళమని చెప్పాలి, లేదా ఎక్సర్సైజ్ చేయమని చెప్పాలి, తర్వాత స్ట్రెస్ని తగ్గించుకోమని చెప్పాలి, ఓవర్ వెయిట్ లేకుండా చూసుకోమని చెప్పాలి, సరైన డైట్ తీసుకోమని చెప్పాలి, అన్నిటికన్నా ముందు డాక్టర్నే కన్సల్ట్ చేయమని చెప్పాలి, డాక్టర్ సజెషన్స్ ఫాలో అవ్వమని చెప్పాలి. సో ఈ విధంగా మనం 15th క్వశ్చన్స్ కి ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ 8 మార్క్స్ అయిపోయినాయి, 4 మార్క్స్ అయిపోయినాయి. నెక్స్ట్ 2 మార్క్ క్వశ్చన్స్. ఇవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 7th నుంచి స్టార్ట్ అవుతాయి.
మనం ఎన్ని రాయాలి? 4 క్వశ్చన్స్ రాయాలి. 7 నుంచి 10 వరకు ఉంటాయి. మరి ఈ 7th క్వశ్చన్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చాప్టర్ 6 అది చూడండి. వాట్ మెజర్స్ డూ యూ సజెస్ట్ టు ఏ పేషెంట్ సఫరింగ్ ఫ్రమ్ డయాబెటీస్ టు రెగ్యులేట్ బ్లడ్ షుగర్? బ్లడ్ షుగర్ అంటే డయాబెటీస్, షుగర్ వ్యాధి వచ్చినప్పుడు చక్కెర వ్యాధి అంటారు తెలుగులో. ఆ వ్యాధి వచ్చినప్పుడు మనం ఎలాంటి సజెషన్స్ ఇస్తావు నీకు తెలిసిన వాళ్ళకి? అంటే మనం ఏం చేయాలి? సింపుల్ గా ఎప్పుడు షుగర్ లెవెల్స్, కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి ఫుడ్ ని చాలా లో ఫుడ్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, వాకింగ్ ఇవన్నీ కామనే, డాక్టర్ని తీసుకోవాలి, డాక్టర్ సలహాలు పాటించాలి. నెక్స్ట్ వన్, ఇఫ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు మీట్ కార్డియాలజిస్ట్, వాట్ క్వశ్చన్స్ విల్ యూ ఆస్క్ అబౌట్ ద కార్డియోవాస్కులర్ డిసీజెస్? ఈ క్వశ్చన్ నేను కొంచెం బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఉన్న చాప్టర్ లో గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, న్యూరాలజిస్ట్ బ్రెయిన్ కి సంబంధించి, యూరాలజిస్ట్ నెఫ్రాలజిస్ట్ కిడ్నీకి సంబంధించి, గైనకాలజిస్ట్ ఫిమేల్ రిప్రొడక్టివ్ సంబంధించి ఈ డాక్టర్ల గురించి ఉంది మనకి. ఈ చాప్టర్స్ గురించి మనం చదువుకున్నాం కాబట్టి సపోజ్ మీరు ఏ క్వశ్చన్ రాసినా సరే ఇక్కడ చిన్న విషయం గమనించండి. కార్డియాలజిస్ట్ హార్ట్ కి సంబంధించింది, హార్ట్ కి సంబంధించిన క్వశ్చన్ అడగండి. వాట్ ఈజ్ హార్ట్ స్ట్రోక్? ఈస్ దర్ ఎనీ రిలేషన్షిప్ బిట్వీన్ బీపీ అండ్ హార్ట్ స్ట్రోక్? వాట్ ఆర్ ద రీజన్స్? హౌ లాంగ్ యూ హ్యావ్ టు టేక్ మెడిసిన్స్? వాట్ ఆర్ ద ప్రికాషన్స్ యూ హ్యావ్ టు టేక్? ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కామనే కదా. హాస్పిటల్కి వెళ్ళిన డాక్టర్ గారు అండ్ మందులు ఎంతకాలం వాడాలండి, ఎన్ని రోజులు తగ్గుతుందండి, ఈ మందు ఇది రాకుండా ఏం చేయాలండి? ఇలాంటి క్వశ్చన్స్ నెఫ్రాలజిస్ట్ గైనా, యూరాలజిస్ట్ గైనా, లేకపోతే గైనకాలజిస్ట్ గైనా ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి రాయండి. నెక్స్ట్ వన్, వాట్ మెజర్స్ డూ యూ సజెస్ట్ టు అవాయిడ్ గోయిటర్? గోయిటర్ అంటే తెలుసు కదా మనకి, థైరాయిడ్ ఐరన్ డెఫిషియన్సీ వల్ల నెక్క దగ్గర లాగా వాసిపోతుంది కదా. సో మనం ఎలాంటి అయోడైజ్ సాల్ట్ అందరికీ తెలిసిందే, అది వాడితే గోయిటర్ డిసీజ్ రాకుండా ఉంటుందనే విషయం అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, 8th క్వశ్చన్ లైఫ్ రోస్ నుంచి వస్తుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు మీట్ నెఫ్రాలజిస్ట్, వాట్ క్వశ్చన్స్ విల్ యూ ఆస్క్ అబౌట్ ద హెల్దీ మెయింటెనెన్స్ ఆఫ్ కిడ్నీ? సపోజ్ నెఫ్రాలజిస్ట్కి వెళ్ళారు అనుకోండి, మీరు ఏం చెప్తారు? సింపుల్ గా వాట్ అబౌట్ డయాలసిస్, వాట్ ఈజ్ యురేమియా, వాట్ అబౌట్ స్టోన్స్, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ స్టోన్స్? ఇలా కిడ్నీకి సంబంధించి రిలేటెడ్ క్వశ్చన్స్ అడగండి, రాయండి. ప్లస్ వాట్ ఆర్ ద రీజన్స్, వాట్ ఆర్ ద ప్రికాషన్స్, హౌ లాంగ్ యూ హ్యావ్ టు టేక్ మెడిసిన్స్, జనరల్ క్వశ్చన్స్ కూడా రాయండి. నెక్స్ట్, వాట్ విల్ బి ద కాన్సిక్వెన్సెస్ ఇఫ్ ఐరన్ ఇస్ డెఫిషియన్సీ ఇన్ అవర్ డైలీ ఫుడ్ ఫర్ ఎ లాంగ్ టైమ్? ఒకవేళ ఇందాక చెప్పాను కదా, ఒకవేళ గాయిటర్ డిసీజ్ వస్తుంది అనమాట ఐరన్ డెఫిషియన్సీ కనుక వస్తే. నెక్స్ట్, వాట్ వుడ్ బి హ్యాపెన్ ఇఫ్ సలైవరీ గ్లాండ్ స్టాప్ సెక్రీటింగ్ సలైవా? చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ చాప్టర్ నుంచి. ఎందుకంటే ఇఫ్ దెర్ ఇస్ నో సలైవా, మౌత్ విల్ బికమ్ డ్రై, digestive may not be work fully, taken food may not be digested properly, ఇలాంటివి రాయండి. నెక్స్ట్ వన్, వాట్ షుడ్ హ్యాపెన్ ఇఫ్ దేర్ ఆర్ నో ఫోటోసింథటిక్ ఆర్గాన్స్ లైక్ ప్లాంట్స్ ఆన్ ఎర్త్? ఇది చాలా ఊహించుకోవడానికి భయంకరమైన ప్రశ్న ఇది. మొక్కలే కనుక లేకపోతే ఏమవుతుంది? నో ఫుడ్, నో ఆక్సిజన్, నో లైఫ్, సింపుల్ గా రాయొచ్చు. నెక్స్ట్, ఇంకా చాప్టర్ 30 నుంచి అవర్ ఎన్విరాన్మెంట్ 9th క్వశ్చన్ ఏంటంటే ప్యాసేజ్ ఇస్తున్నాడు ఎక్కువ. ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన ప్యాసేజ్ ఇచ్చి దాని కింద ఇలాంటి మోడల్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫుడ్ వెబ్ అంటే ఈ ఫుడ్ వెబ్ గురించి ఆ ప్యాసేజ్ లో ఉంటుంది. నెక్స్ట్ వన్, వాట్ క్వశ్చన్స్ విల్ యూ ఆస్క్ యువర్ టీచర్ టు నో మోర్ అబౌట్ ఇకోసిస్టమ్? ఇకోసిస్టమ్ గురించి ఇంకా బాగా తెలుసుకోవాలంటే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతావు? ఓకేనా? వాట్ ఈస్ ఫుడ్ చైన్, వాట్ ఈస్ ఫుడ్ వెబ్, వాట్ ఆర్ హెటెరోట్రోప్స్, ఇలాంటి క్వశ్చన్స్ రాయండి. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ కిల్ హెర్బివోర్స్ ఇన్ అన్ ఇకోసిస్టమ్? హెర్బివోర్స్ అంటే ప్లాంట్స్ తినే వాటిని హెర్బివోర్స్ అంటారు. కవ్వు, లేకపోతే గోటు, షీప్ ఇలాంటివన్నీ చనిపోయాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్ గా హెర్బివోర్స్ అంటే ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్ కి ఎఫెక్ట్ అవుతుంది. సెకండరీ కన్జ్యూమర్స్ నుంచి టెర్షరీ కన్జ్యూమర్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి, అలా అనమాట. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ బయో ఎక్యూమిలేషన్? ఎక్యూమిలేషన్ అంటే పోగుపడిపోవడం అంట. సపోజ్ పెస్టిసైడ్స్ తీసుకున్నాం అనుకోండి, ఫుడ్ చైన్ ద్వారా వెళ్ళి మన బాడీలో ఎక్కువ స్టోరేజ్ అయిపోతాయి, దాన్ని బయో ఎక్యూమిలేషన్ అని కూడా అంటారు. నెక్స్ట్ వన్, 10th క్వశ్చన్ చూడండి, చాప్టర్ 13 అవర్ ఎన్విరాన్మెంట్. 9th క్వశ్చన్ 10th క్వశ్చన్ కూడా ఎన్విరాన్మెంట్ నుంచి వస్తాయి. సో టూ మార్క్ క్వశ్చన్స్ 2 అవర్ ఎన్విరాన్మెంట్ నుంచి వస్తాయి. ఇందులో చూడండి, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ కిల్ ఆల్ ప్రైమరీ కన్జ్యూమర్స్ ఇన్ ఈకోసిస్టమ్? రైట్ ఎనీ 2 ways in which నాన్ బయోడిగ్రేడబుల్ సబ్స్టెన్స్ వుడ్ ఎఫెక్ట్ ద ఎన్విరాన్మెంట్. నాన్ బయోడిగ్రేడబుల్ చెప్పండి, డికంపోజ్ అవ్వనివి, ప్లాస్టిక్ కానీ, గ్లాసెస్ కానీ, ఐరన్ కానీ ఇలాంటివి కనుక ఎక్కువైపోతే ఏమవుతుంది? ఎన్విరాన్మెంట్ కి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది? నెక్స్ట్, వాట్ ఈజ్ బయోలాజికల్ మ్యాగ్నిఫికేషన్? అంటే బయో అక్యుములేషన్, బయో మ్యాగ్నిఫికేషన్ ఇంచుమించు ఒకేలా ఉంటాయి.
ఈ రెండు కూడా ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రైట్ స్లోగన్స్ ఆన్ రీసైక్లింగ్, వేస్ట్ సెగ్రిగేషన్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్. అసలు సెగ్రిగేషన్ అంటే ఏంటి? సెపరేట్ చేయడానికి సెగ్రిగేషన్ అంటారు. తడి చెత్త, పొడి చెత్త, డ్రై గ్యారబేజ్, వెట్ గ్యారబేజ్. అలాగే బయోడిగ్రేడబుల్, నాన్ బయోడిగ్రేడబుల్ అంటే భూమిలో కలిసిపోయేవి, భూమిలో కలవనివి. వీటిని ఏ విధంగా చేస్తే వాటికి సంబంధించిన స్లోగన్స్ ని రాయండి. సో ఈ విధంగా మనకి 2 మార్క్ క్వశ్చన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ 1 మార్క్ క్వశ్చన్స్. 1 మార్క్ క్వశ్చన్ చూడండి, ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వీటికి సంబంధించి 4th క్వశ్చన్కి వచ్చేసరికి చూడండి, ఖచ్చితంగా మనకి అబ్రివేషన్స్ ఉంటాయి. 9 అబ్రివేషన్స్ ఉన్నాయి. అవి నెక్స్ట్ స్లైడ్ లో చూపిస్తాను. ఇవి స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇవి బాగా చదవండి. స్లోగన్స్ కి ఖచ్చితంగా ఒక స్లోగన్ అడుగుతాడు. దానికి సంబంధించి అవేర్నెస్ ఆన్ వేస్ట్ మేనేజ్మెంట్, రెడ్ స్లోగన్స్ ఆన్ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్, రైట్ స్లోగన్స్ ఆన్ వేస్ట్ సెగ్రిగేషన్, రీసైక్లింగ్. ఇంకా అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ అంటే చూడండి, రైట్ సమ్ స్లోగన్స్ టు అవేర్ పీపుల్ ఆన్ ఫిమేల్ ఫార్టిసైడ్, ఆడపిల్లలు ఆభాషణ చేయకుండా ఉండడం కోసం కొన్ని స్లోగన్స్. అలాగే రైట్ సమ్ స్లోగన్స్ టు అవేర్ పీపుల్ హెచ్ఐవి ఎయిడ్స్ రాకుండా కాపాడుకోవడానికి కొన్ని నినాదాలు, స్లోగన్స్. నెక్స్ట్ అబ్రివేషన్స్ కంపల్సరీ ఒకటి వస్తుంది, 4th క్వశ్చన్ లో ఉండొచ్చు. ఇది చూడండి, ఏటీపీ, ఏడిపి, డిఎన్ఏ, సిఎన్ఎస్, పిఎన్ఎస్, హెచ్ఐవి ఎయిడ్స్, యుఎన్ఈపి, సిఎఫ్సి. ఇవి చదువుకుంటే 1 మార్క్ గ్యారెంటీ వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఫన్నెట్ టేబుల్. ఇది ఎందుకు ఇచ్చానంటే మనకి ఎగ్జామ్ లో రివిజన్ టెస్ట్లలోని వాటిల్లో కూడా ఎక్కువ సార్లు ఇచ్చినప్పుడు పిల్లలు వీటికి చాలా తక్కువ మంది మాత్రం ఆన్సర్ చేశారు, కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఒకసారి చూద్దాం. ఫన్నెట్ టేబుల్ అంటే ఇక్కడ క్యాపిటల్ టీ, ఇక్కడ ఇది ఏంటంటే హెట్రోజైగస్ అంటారు వీటిని. క్యాపిటల్ టీ ఉంది, స్మాల్ టీ ఉంది. క్యాపిటల్ టీ, స్మాల్ టీ ఉంది. క్యాపిటల్ టీ అనేది డామినేట్ క్యారెక్టర్, బయటకు కనిపిస్తుంది. స్మాల్ టీ అనేది బయటకు కనిపించని ఇంటర్నల్ క్యారెక్టర్. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేయండి. క్యాపిటల్ టీ అంటే 2 క్యాపిటల్ టీలు ఉన్నాయి. ఇక్కడ క్యాపిటల్ టీ, స్మాల్ టీ, ఒక క్యాపిటల్ టీ ఉంది, స్మాల్ టీ ఉంది. స్మాల్ టీ రెండిట్ల మీద 2 స్మాల్ టీలు వచ్చినాయి. అంటే ఇక్కడ కౌంట్ చేయండి. ఫీనోటైపిక్ అంటే ఏంటి, జీనోటైపిక్ అంటే బయటికి ఎక్స్టర్నల్ పొడవ కనబడుతుందా, పొట్టి కనబడుతుందా, పసుపుగా కనిపిస్తుందా, గ్రీన్ గా కనిపిస్తుందా, అది ఫీనోటైపిక్. ఇక్కడ చూడండి, అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, క్యాపిటల్ టీ ఉంటే అది ఫీనోటైపిక్. ఎన్ని ఉన్నాయి ఇక్కడ క్యాపిటల్ టీ ఉంది, ఇక్కడ క్యాపిటల్ టీ ఉంది, ఇక్కడ క్యాపిటల్ టీ ఉంది. సో 3 క్యాపిటల్ టీ ఉన్నాయి కాబట్టి ఫీనోటైపిక్ రేషియో 3 అనమాట. మరి 1 ఏంటి చూడండి, ఒక ప్లానెట్ మాత్రమే 2 స్మాల్ టీలు ఉన్నాయి. ఇదేంటి ఇంటర్నల్ రిసెసివ్ క్యారెక్టర్, ఇది 1 మాత్రం ఉంది కాబట్టి 3:1. అంటే 3 క్యాపిటల్ టీలు, 1, 2, 3, 3 వేసాం. ఒక స్మాల్ టీ 2 ఉంది, 1 ఉంది కాబట్టి 2 స్మాల్ టీలు, ఒక బాక్స్ ఉంది కాబట్టి 1 అనమాట. 3:1. నెక్స్ట్ 1 ఇది చూడండి, ఇది హెట్రోజైగస్. ఇది కూడా హెట్రోజైగస్ ఏంటంటే క్యాపిటల్ టీ, స్మాల్ టీ. ఇక్కడ కూడా చూడండి, ఫీనోటైప్ క్యాపిటల్ టీలు ఎన్ని బాక్సులు ఉన్నాయో లెక్క పెట్టుకోండి. ఎన్ని బాక్సులు ఉంటే అన్ని ఏంటి, ఇక్కడ క్యాపిటల్ టీ 1, 2, 3, 4 అన్ని కూడా 4. అంటే అన్ని మొక్కలు కూడా ఎలా ఉంటాయి, పొడవ కనిపిస్తాయి. పొట్టిగా ఉండాలంటే ఇలా 2 టీలు ఉంటే మాత్రమే షార్ట్ గా కనిపిస్తాయి, డ్వార్ఫ్ లాంటిది. ఇది ఏమీ లేదు కాబట్టి 0 వేయండి. ఓకేనా. జీనోటైప్ రేషియో అంటే ఇక్కడ చూడండి, 2 ప్యూర్ హోమోజైగస్ 2 వేసాం. ఈ 2 ప్యూర్ ఏంటి, హెట్రోజైగస్. అంటే క్యాపిటల్ టీ, స్మాల్ టీ ఉంది, క్యాపిటల్ టీ, స్మాల్ టీ, ఇవి 2 జీనోటైపిక్ రేషియో చూడండి. 2 ప్యూర్ టాల్ ప్లాంట్స్, 2 మిక్స్డ్ ప్లాంట్స్ అనమాట. అలాగే ఇది కూడా చూడండి, ఇది కూడా హెట్రోజైగస్, క్యాపిటల్ స్మాల్ టీ, క్యాపిటల్ స్మాల్ టీ. ఇక్కడ కూడా క్యాపిటల్ టీ లెక్క పెట్టుకోండి, ఇలా స్మాల్ టీ లెక్క పెట్టుకోండి. జీనోటైపిక్ రేషియో ఎన్ని పొడవు మొక్కలు, ఎన్ని రిసెసివ్ క్యారెక్టర్స్, ఇది చేయండి సరిపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ అంటే మన 12th క్వశ్చన్ కైనా ఒక్కొక్కసారి 17, 18 లో కూడా డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. అప్పుడు మీకు ఇది చాలా ఈజీ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ 2 కూడా. నెక్స్ట్ చూడండి, మేల్ రిపోర్ట్ సిస్టమ్, ఫిమేల్ రిపోర్ట్ సిస్టమ్. నేను ఆల్రెడీ వీడియో చేశాను, వీటిని మీరు అందరూ చూసే ఉంటారు. 1.5 minutes లో 1.5 minutes లో ఎంత ఈజీగా చేయాలో మేల్ ఫిమేల్ చూసాను. ఎక్కడైనా ప్రాక్టీస్ చేయండి, లేదా అది చూసైనా ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ ఈ 2 కూడా రిఫ్లెక్స్ ఆర్కోటి, నర్వ్ సెల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్స్రేటరీ సిస్టమ్ వచ్చేసరికి హ్యూమన్ ఎక్స్రేటరీ సిస్టమ్, అలాగే నెఫ్రాన్, ఈ 2 కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఈ నెఫ్రాన్ గురించి డయాగ్రామ్ కూడా నేను చాలా ఈజీగా గీయడం అనేది మనకి వీడియోలో చేసి చూపించాను. నెక్స్ట్ ఈ 2 క్వశ్చన్స్ ఏంటంటే ఇవి డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. ఇదేంటిది, హ్యూమన్ ఎలిమెంటరీ కెనాల్ డైజెస్ట్ సిస్టమ్, హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్. దీన్ని బేస్ చేసుకుని ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారో చూడండి. ఇలాంటిది ఉంది ఇక్కడ. ఏంటి చూడండి, ఇక్కడ నేమ్ దిస్ డయాగ్రామ్ హ్యూమన్ ఎండోక్రైన్ గ్లాండ్స్, దీనికి ఆన్సర్. అలాగే నేమ్ ద పార్ట్స్, ఈ ఏ ఏంటి, బి ఏంటి, సి ఏంటి, వీటికి రాయండి.
ఓకేనా. హౌ డస్ ఎడ్రినల్ ఎఫెక్ట్ ద బాడీ డ్యూరింగ్ స్ట్రెస్? మనకి 4 క్వశ్చన్లు కానీ 2 కానీ ఇస్తాడు. అంటే ఎడ్రినల్ వల్ల ఏమవుతుంది, యాంగ్రీనెస్ పెరుగుతుంది. సో ఆ విధంగా ఆన్సర్లు చేయండి. దీనికి కూడా సేమ్ ఇలాగే నేమ్ ద డయాగ్రామ్, ఏంటిది హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్, పార్ట్స్ ఏంటి, అందుకే లేబింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్, హౌ టు స్కోర్ 5 to 7 మార్క్స్ ఇన్ ఈజీగా. నిజంగా మనం ఎగ్జామ్ లో ఓన్లీ పేపర్ లో ఉన్న పేపర్ అంతా బాగా చదువుకుంటే ఈజీగా మనం మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఏంటంటే ఫస్ట్ చెప్పాను కదా, ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోథీసిస్ అంటారు. అంటే ఒక డాక్టర్ని కలిసినప్పుడు ఇందాక చెప్పాను కదా, యూరాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్, గైనకాలజిస్ట్, ఎవరిని కలిసినా సరే కామన్ క్వశ్చన్స్ ఉన్నాయి. వాట్ ఆర్ ద రీజన్స్, హౌ లాంగ్ యూ హ్యావ్ టేక్ మెడిసిన్స్, ఓకేనా, వాట్ ప్రికాషన్స్ యూ హ్యావ్ టు టేక్. ఈ జనరల్ క్వశ్చన్స్ రాశారు అనుకోండి, మీకు 2 మార్క్స్ కానీ 1 మార్క్ కానీ ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ మనం ఎక్స్పెరిమెంట్ క్వశ్చన్స్ కానీ ల్యాబ్ యాక్ట్ కానీ ఎలా ఉంటుంది, హౌ కెన్ యూ ప్రూవ్ దట్ CO2 is essential for photosynthesis అని క్వశ్చన్ వచ్చింది అనుకోండి, మీరు హౌ కెన్ తీసేయండి, ఎయిమ్ అని హెడ్డింగ్ పెట్టి టు ప్రూవ్ దట్ CO2 is essential for photosynthesis అలా రాస్తే 1 మార్క్ లేదా 1/2 మార్క్ ఖచ్చితంగా వస్తుంది. అపాటస్, ఆ ప్రయోగం చేయడానికి, ఆ యాక్టివిటీ చేయడానికి ఏమేమి అవసరం అవుతాయి, డయాగ్రామ్ అంటే కదా, వాటి పేర్లనే రాశారనుకోండి మీకు కనీసం 1 మార్క్ ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ డయాగ్రామ్, 12th వచ్చిన డయాగ్రామ్. మీకు డయాగ్రామ్స్ కనుక నేను చెప్పినట్టు ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయండి. దాని నుంచి ఆ డయాగ్రామ్ వస్తే 4 నుంచి 6 మార్క్స్ గ్యారంటీగా వస్తాయి. 12th క్వశ్చన్స్ కంపల్సరీ వేయాలి, మనకి 8 మార్క్ క్వశ్చన్స్ లో కూడా. అయితే 8 మార్క్ క్వశ్చన్స్ గురించి ఇంకోసారి ఏం చెప్తున్నానంటే, మీరు 8 మార్క్ క్వశ్చన్స్ రాసేటప్పుడు ఎక్స్పెరిమెంట్ అయినా ల్యాబ్ యాక్టివిటీ అక్కడ డయాగ్రామ్ వేయాల్సి వస్తే 4 మార్క్స్, థియరీ పార్ట్కి 4 మార్క్స్, డయాగ్రామ్ లో మళ్ళీ 8 మార్క్ 4 మార్క్స్ కి 2 మార్క్స్ డయాగ్రామ్ కి, 2 మార్క్స్ కి లేబులింగ్ కి. సో ఆ విధంగా మీరు క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి. నెక్స్ట్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరీర్, ఫర్ ఫ్యూచర్ అండ్ ఎస్పెషల్లీ ఫర్ యువర్ 10th క్లాస్ ఎగ్జామ్స్. మీకు గనక ఈ వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే మేము ఇలాంటి వీడియోలు మరిన్ని చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే 10th క్లాస్ వరకు మాత్రమే కాదు, 10th క్లాస్ తర్వాత కూడా మీ కెరీర్కి సంబంధించినటువంటి చాలా మంచి వీడియోస్ పెడతాం. దయచేసి అందరూ వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.